దీనికి సంబంధించి కూలంకషంగా మనం మాట్లాడినప్పుడు కాకినాడ ప్రజలకు కూడా మనం ఈ 99 టీవీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, ఆల్ ఆఫ్ యూ మీరందరూ కలిసి కాకినాడ పట్టణ పుర ప్రముఖులందరూ, ప్రజలందరూ, విద్యార్థులు తప్పనిసరిగా పోర్ట్ని విజిట్ చేయండి. పోర్టు మన బలం. ఆ పోర్టు మీరు ఎట్లయితే దేవాలయాన్ని, చర్చిని, మసీదుని విజిట్ చేస్తున్నారో, ఒక పోర్ట్స్ ఆర్ ద గేట్వేస్ టు ద కంట్రీ. నౌకాశ్రయాలు భారతదేశానికి ముఖద్వారాలు. ఆ నౌకాశ్రయం మన ముఖద్వారాన్ని కాపాడుకుంటే మన కోట బలంగా నిలబడుతుంది. కాబట్టి ఇదేదో డిప్యూటీ సీఎం గారిదో రెస్పాన్సిబిలిటీ, లేదా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిదో, లేకపోతే కోస్ట్ గార్డ్దో, నేవీదో, పోలీస్దో కాదు. ఇది మనందరి సమస్య. సో ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ ద డే, పీపుల్ ఆఫ్ ది పర్టికులర్ ఏరియా కాకినాడకి సంబంధించినంత వరకు, అండ్ మిగతా 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అసలు దీని మీదే నేను ఒక అవేర్నెస్ తీసుకొద్దామని. ఎంతమందికి తెలుసంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఆ సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోకపోవటం వలన ఎటువంటి నష్టాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? మేము 2015, 2017లోనే దీని మీద వర్క్షాప్ చేసి గీతం యూనివర్సిటీలో విశాఖపట్నంలో ఆ రిపోర్ట్ని మేము సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి పంపించాము. అప్పుడు ఉన్న ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరూ they have supported. Why don't you draft a fresh proposal? Sir, I don't want to reveal the names. On 23rd August, నేను స్వయంగా నా ఫోన్ నుంచి రాష్ట్రంలో ఇంపార్టెంట్ పీపుల్కి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, మరి అది నా సిక్స్త్ సెన్సో నేను చేసిన రీసెర్చ్ ఫలితమో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత భద్రతకు సంబంధించిన వైటల్ ఇన్స్టలేషన్ సెక్యూరిటీ మీద సెక్యూరిటీ ఆడిట్ జరిగి అందరినీ ఒక చోట కూర్చోపెట్టి మాట్లాడి దాంట్లో నుంచి వచ్చే పాయింట్స్ని తీసుకొని అందరినీ కలుపుకొని, ఇక్కడ నేను పదే ఒక మాట చెప్తున్నా, ఎవరో ఒకళ్ళు హీరో కాదు, ఇక్కడ అందరూ కలిస్తేనే హీరో. పోలీస్, కస్టమ్స్, నేవీ, కోస్ట్ గార్డ్, ఫిషింగ్ కమ్యూనిటీ, వెరీ ఇంపార్టెంట్, ఫిషింగ్ కమ్యూనిటీ అండ్ ప్రెస్, మీడియా అండ్ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్, అందరం కలుపుకుంటేనే మన స్వర్ణాంధ్రప్రదేశ్లో ఉన్న మన వెన్నుముక అయిన ఈ 974 కిలోమీటర్ల ప్రాంతాన్ని మనం టెర్రరిస్టుల నుంచి, మాఫియా నుంచి, డ్రగ్స్ ట్రాఫికింగ్ నుంచి, నార్కోటిక్స్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడుకోవచ్చు. ఇంకోటి చెప్తానండి, కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్లో ఈ రూమ్ సైజ్ అంత కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లోపల ఏమున్నది అని పరిశీలించే అధికారము ఓన్లీ కస్టమ్స్కి మాత్రమే ఉంది. ఈవెన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, CISF ఆల్సో డజంట్ హ్యావ్ ద పర్మిషన్ ఆర్ అథారిటీ టు ఓపెన్ ది కంటైనర్ వితౌట్ ఏ కస్టమ్స్ అఫీషియల్ గివింగ్ క్లియరెన్స్. సో కస్టమ్స్ ఆఫీసర్ కావాలి. ఆ కంటైనర్ని స్కాన్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉందా లేదా? ఒక పోర్టులో ఎన్నో వేల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఎన్నో వందల వేల కంటైనర్లు ఒక నెలలో ఒక సముద్ర తీరం ఈ ప్రాంతం నుంచి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్స్ వెళ్తూ ఉంటాయి, వేరే దేశాల నుంచి మన దగ్గరికి ఇంపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ కంటైనర్ని కనుక స్కాన్ చేయకపోతే కంటైనర్ లోపల ఏముందో మనకు తెలియదు. కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, లేదా ఇంపార్టెంట్ ఆర్మ్స్ ఎమ్యునేషన్ ఉండొచ్చు, లేదా మానవుల్ని అమ్మి మానవుల్ని అక్రమ రవాణా చేసి వ్యాపారంగా మనుషులను అమ్ముకు తినే రోజులు ఇవి. హ్యూమన్ ట్రాఫికింగ్ జరగవచ్చు, డ్రగ్ ట్రాఫికింగ్ జరగవచ్చు. దయచేసి వాట్ ఎవర్ డిప్యూటీ సీఎం ఆఫ్ ద డే శ్రీ పవన్ కళ్యాణ్ సార్ హ్యాస్ ఒపైన్డ్ on the ship in the Bay of Bengal near Kakinada waters, that is very pertinent, and it has to be taken with all seriousness and sincerity by the government of the day, not only Andhra Pradesh but also the central government, because రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ జరుగుతుంది, శ్రీలంకలో ఆకలితో అలమటిస్తున్నారు జనాలు, బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి, నేపాల్లో గొడవలుగా ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, చైనా, తైవాన్, ప్రపంచంలో ఎన్నో గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్లో చాలా అనిశ్చితి నెలకొంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ద ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్. నాకేంట్లే, నేను తిన్నాను, నేను సంపాదించుకున్నాను, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనే ఒక సామాన్యమైన ఆలోచన నుంచి నా దేశం బాగుండాలి, దేశం కోసము నేను కనీసం ఏమి డబ్బులు ఇవ్వకపోయినా ఆలోచన చేయాలి, ఎవరన్నా పని చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహించాలి, రెండు మంచి మాటలు చెప్పి అనే ఒక జాతి సంబంధించిన ఒక గొప్ప భావన లేకపోతే 1947 మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చింది. 1947 15th ఆగస్టు రెండవ స్వతంత్ర సమరయుద్ధం మనం స్టార్ట్ చేయాలి చైనాకు వ్యతిరేకంగా.
చైనా వాడు ఒక పక్కన, అమెరికా వాడు ఒక పక్కన తన ఆధిపత్యాన్ని మన మీద రుద్దడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన స్వతంత్రంగా భారతదేశం తనకు తాను సగర్వంగా నిలబడాలి అంటే మనము దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద ఆలోచన పెట్టాలి. Right. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ ఎర్నింగ్ మనీ. సో ఐ అగైన్ హంబ్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఎన్ వెరీ గుడ్ జాబ్ ఫర్ ద లాస్ట్ 6 months. గడిచిన 6 నెలల్లో మీరు చేయగలిగినంత వరకు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. చేయాల్సింది చాలా ఉంది కాబట్టి మాలాంటి నాట్ ఫర్ ప్రాఫిట్, నాన్ గవర్నమెంటల్ రీసెర్చ్ అనేది అమ్మ లాంటిది. పరిశోధన లేకపోతే మీరు ఎవరికి చదువు చెప్పలేరు, ఎవరికి డెవలప్మెంట్ రాదు. వై జపనీస్ అండ్ అమెరికన్స్ ఆర్ అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద R&D. డెఫినెట్గా రమేష్ గారు మీరన్న కోణంలో డిప్యూటీ సీఎం ఆలోచన చేస్తారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.